ప్రపంచాన్ని శాసించాలనుకునేటటువంటి వాళ్ళకి సోరోస్ గ్రూప్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అక్కడ ఇక్కడ ఫండింగ్ తీసుకుంటా అనుకున్నాం. కాదు, డెమోక్రాట్లు అధికారంలో ఉండగా వాళ్ళే ఒక ప్రధానమైనటువంటి తీసుకొచ్చారు. దాన్ని అడ్డుపెట్టినే కథ నడిపారన్నటువంటి విషయం బయటపడింది. యుఎస్ ఎయిడ్ పేరుతో అమెరికాకి సంబంధించినటువంటి ట్యాక్స్ పేర్ల డబ్బులు తీసుకెళ్ళి ఆ యుఎస్ ఎయిడ్లో పెట్టి అది నిర్ణయించే అధికారం అంతా పేరుకి డైరెక్ట్గా అధ్యక్షుడి పేరుతో పెట్టి మొత్తం డబ్బులంతా డిస్ట్రిబ్యూషన్ చేసుకొచ్చింది వీళ్ళే. ఎవరు? సోరోస్ టీమే, డీప్ స్టేట్ టీమే. ఎవరెవరికి? తీవ్రవాదులకి, ఐఎస్ఐఎస్ లాంటి తీవ్రవాదులకి డబ్బులు పంపించారు, సిరియా లాంటి చోట్ల ఉగ్రవాదులకి పంపించారు, పాకిస్తాన్ లాంటి చోట్ల తీవ్రవాదులకు డబ్బులు పంపించారు, ప్రపంచవ్యాప్త తీవ్రవాదులకు డబ్బులు పంపించినటువంటి వాళ్ళు యుఎస్ఐడ్. దీంట్లో మళ్ళీ ఆయా విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళని సిబ్బందిగా పెట్టుకొచ్చారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ఇలాంటి భావజాలికులందరికీ కూడా ఉద్యోగాలు కూడా ఇచ్చారు యుఎస్ఐడ్లో. ఇలాగ టోటల్గా యుఎస్ఐడ్లో 14,000 మంది సిబ్బంది ఉన్నారు. ఏం చేస్తారంటే ఏం చేయరు, డబ్బులు ఎవరికి ఇవ్వాలో వీళ్ళు అడ్రస్లు చెప్తారు, ఆ డబ్బులు వెళ్ళిపోతాయి. వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది ఫాలో అప్ కూడా లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల కోసమని ఇచ్చారు అంటే ఏ పిల్లలు అయ్యాయి అంటే తీవ్రవాదుల పిల్లలు, అట్లాగే లేదా తీవ్రవాదంలోకి తీసుకొచ్చే పిల్లలు, అట్లాంటిది. అది కూడా పట్టించుకోకుండా డబ్బులు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారం మీదనే స్పందించారు ప్రస్తుత అమెరికా విదేశాంగ మంత్రి రుబియో. కేవలం 294 మంది సిబ్బంది చాలు మాకు, ఎందుకంటే విదేశాంగ శాఖ కిందకే వస్తుంది. 294 మంది సిబ్బంది కావాల్సిన చోట 14,000 మంది సిబ్బందిని ఉంచారు, మిగతా వాళ్ళందరినీ తీసేస్తామని ప్రకటించాడు.